భారతీయ చిత్రసీమలో తన భయంకరమైన విలనిజంతో కోట్లాది మంది ప్రేక్షకులను వణికించిన నటుడు సైఫేమ్ ప్రదీప్ రావత్ గారి మరణవార్త సినీ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఈ విషాద సమయంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేసిన ఒక గొప్ప పని ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచింది. తన కెరియర్లో మైలురాయిలా నిలిచిన ఛత్రపతి సినిమా రోజుల నుండి ప్రదీప్ రావత్ గారితో ఎంతో ఆత్మీయ బంధం ఉన్న ప్రభాస్ ఈ వార్త తెలియగానే తీవ్ర విచారంలో మునిగిపోయారు. అంతేకాదు, వెంటనే ముంబైకి పయనమై ప్రదీప్ రావత్ గారి భౌతిక కాయానికి నివాళులర్పించడమే కాకుండా క్యాన్సర్ చికిత్స వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆయన కుటుంబానికి ఆర్థిక సహాయం చేసినట్టు సంచారం. అయితే ప్రదీప్ రావత్ కుటుంబానికి ప్రభాస్ చేసిన సహాయం ఏంటి? ఆ ఫ్యామిలీకి ప్రభాస్ ఎంత డబ్బు ఇచ్చాడు? అసలు ప్రభాస్కి ప్రదీప్ రావత్ అంటే ఎందుకంత ఇష్టం? 100 కోట్ల ఆస్తి ఉన్న ప్రదీప్ రావత్ని డాక్టర్స్ ఎందుకు కాపాడలేకపోయారు అనే విషయాలను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చిత్రసీమలో ప్రదీప్ రావత్ గారి మరణవార్త ఎంతో మందిని తీవ్రంగా చలింపచేసింది, ముఖ్యంగా ప్రభాస్ని. ప్రభాస్కి ప్రదీప్ రావత్ గారికి ఎన్నో ఏళ్లుగా మంచి అనుబంధం ఉంది. ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమాలో ప్రదీప్ రావత్ గారు ప్రతినాయకుడిగా పోషించిన పాత్ర ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ రోజుల నుంచే ప్రభాస్కి ప్రదీప్ రావత్ గారితో ఒక ప్రత్యేకమైన ఆత్మీయ బంధం ఏర్పడింది. అయితే ప్రదీప్ రావత్ గారు చనిపోయారు అనే విషాద వార్త తెలిసిన వెంటనే ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉన్న ప్రభాస్ గారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారని సమాచారం. దాంతో ఆయన వెంటనే ప్రదీప్ రావత్ గారి భార్య కళ్యాణి గారికి ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేసినా కుటుంబం మొత్తం ఎంతో బాధలో ఉండడంతో తాను స్వయంగా ముంబై వెళ్లాలని ప్రభాస్ నిర్ణయించుకున్నారట. ఇక ప్రభాస్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రదీప్ రావత్ గారి ఇంటికి చేరుకున్నారు. ముంబైలోని ప్రదీప్ రావత్ గారి నివాసానికి చేరుకున్న ప్రభాస్ గారు అక్కడ విషాదంలో ఉన్న ఆయన భార్య కళ్యాణి గారిని, కొడుకు విక్రమాదిత్యను చూసి ఎంతో భావోద్వేగానికి లోనైనట్టు సమాచారం. ఇక ప్రదీప్ రావత్ గారి భౌతిక కాయానికి నివాళులర్పించిన అనంతరం ప్రభాస్ గారు ఆయన కొడుకును హత్తుకుని ఎంతోసేపు ఓదార్చారు. ప్రదీప్ గారు నాకు కేవలం కోస్టార్ మాత్రమే కాదు, ఒక కుటుంబ సభ్యుడి లాంటివారు. షూటింగ్ లొకేషన్లో ఆయన చూపించిన ఆప్యాయతను నేను ఎప్పటికీ మర్చిపోలేను అని ప్రభాస్ గారు ఎంతో వేదనతో గుర్తు చేసుకున్నారట. ఈ క్లిష్ట సమయంలో ప్రదీప్ రావత్ గారి కుటుంబం శారీరకంగానే కాక గత 5 ఏళ్లుగా సాగిన క్యాన్సర్ చికిత్సల వల్ల ఆర్థికంగా కూడా ఎంతో ఒత్తిడిని ఎదుర్కొందని ప్రభాస్ గారికి తెలిసింది. దాంతో ప్రభాస్ గారి కుటుంబం ఏమాత్రం ఆలోచించకుండా ఆ కుటుంబానికి అండగా నిలవాలని నిశ్చయించుకుంది. ప్రభాస్ గారు నేరుగా ప్రదీప్ రావత్ గారి కొడుకు చేతిలో ఒక చెక్కును ఉంచి దాదాపు 50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఈ డబ్బు ప్రదీప్ గారి స్థానాన్ని భర్తీ చేయలేదు. కానీ ఒక తమ్ముడిగా, ఆప్తుడిగా ఈ సమయంలో మీ కుటుంబానికి అండగా ఉండడం నా బాధ్యత. భవిష్యత్తులో ప్రదీప్ గారి కొడుకు చదువుకు, కెరీర్కు కావలసిన పూర్తి బాధ్యతను నేను తీసుకుంటాను. మీకు ఏ అవసరం వచ్చినా ఒక్క ఫోన్ కాల్ దూరంలో నేనుంటాను అని ప్రభాస్ గారు ఆ కుటుంబానికి కొండంత ధైర్యాన్నిచ్చారు. రాజమౌళి గారితో సహా ఇతర టాలీవుడ్ ప్రముఖులు కూడా ప్రభాస్ గారి ఈ ఉదార స్వభావాన్ని, మానవత్వాన్ని ఎంతగానో కొనియాడారట. కేవలం రీల్ హీరోగానే కాక రియల్ లైఫ్లోనూ కష్టాల్లో ఉన్న తోటి నటుడి కుటుంబానికి అండగా నిలిచి ప్రభాస్ గారు తన గొప్ప మనసును చాటుకున్నారని అభిమానులు, చిత్రసీమ వర్గాలు ప్రశంసిస్తున్నారు. ఇక ప్రదీప్ రావత్ గారి గురించి చూసుకుంటే ఆయన అసలు పేరు ప్రదీప్ రామ్ సింగ్ రావత్. ఆయన 1952 జనవరి 21న మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఒక క్రమశిక్షణ కలిగిన మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి మంగళసింగ్ గారు ఇండియన్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఒక సైనికుడి కొడుకుగా పెరగడం వల్ల ప్రదీప్లో చిన్నప్పటి నుండే ఒక రకమైన గాంభీర్యం, పట్టుదల అలవడ్డాయి. తన పిల్లలు కూడా ఏదైనా మంచి ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడి సమాజంలో గౌరవంగా బతకాలని ఆయన తండ్రి ఆశించేవారు. అందుకే ప్రదీప్ని హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో ఉన్న ఒక మిలిటరీ స్కూల్లో చేర్పించి చదివించారు. చదువులో ఎప్పుడూ ముందుండే ప్రదీప్ జబల్పూర్లోని గవర్నమెంట్ సైన్స్ కాలేజ్లో డిగ్రీ పూర్తి చేశారు. అయితే కాలేజీ రోజుల్లోనే ఆయన జీవితంలో ఒక అందమైన మలుపు తిరిగింది. పూణే నుండి చదువుకోవడానికి వచ్చిన కావేరి అనే అమ్మాయితో ప్రదీప్కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త త్వరగానే గాఢమైన ప్రేమగా మారింది.
కావేరి ప్రదీప్ కంటే 2 ఏళ్లు చిన్నదైనప్పటికీ వారిద్దరి మధ్య అవగాహన ఎంతో ఎక్కువగా ఉండేది. డిగ్రీ పూర్తి కాగానే బాధ్యతగల కొడుకుగా తన తండ్రి కలను నెరవేరుస్తూ జబల్పూర్లోని ఒక బ్యాంకులో ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించారు ప్రదీప్. ఒకవైపు స్థిరమైన ఉద్యోగం, మరోవైపు ప్రేమించిన అమ్మాయితోడు జీవితం ఎంతో సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో కావేరి తన చదువును మధ్యలోనే ఆపేసి మోడలింగ్ రంగంలో రాణించాలని నిర్ణయించుకుంది. ఆమె పూణే వెళ్లిపోవడంతో వారిద్దరి మధ్య దూరం పెరిగింది. కొంతకాలం తర్వాత పనిమీద పూణే వెళ్లిన ప్రదీప్ అక్కడ కావేరిని కలిసినప్పుడు ఆమె మళ్లీ తన మనసు గెలుచుకుంది, నిజానికి పుచ్చుకుంది. నిజానికి ప్రదీప్ రావత్ సినిమాల్లోకి రావడానికి ముఖ్య కారణం కావేరి అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ప్రదీప్ తన ఎత్తు, ఆకట్టుకునే వ్యక్తిత్వంతో మోడలింగ్ రంగంలో రాణించగలడని ఆమె ఆయన్ని ప్రోత్సహించింది. ఆమె మాట మీద నమ్మకంతో తన బ్యాంక్ ఉద్యోగానికి సెలవు పెట్టి పూణేలో ఆమెతో కలిసి కొన్నాళ్లు లివింగ్ టుగెదర్లో కూడా ఉన్నారు. కానీ ఆ సమయంలో మోడలింగ్లో ఆయనకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో విసుగు చెంది తిరిగి తన బ్యాంక్ ఉద్యోగంలో చేరిపోయారు ప్రదీప్. కొద్ది రోజులకే ప్రదీప్ మరియు కావేరి వివాహం చేసుకున్నారు. వీరికొక బాబు కూడా జన్మించాడు. అంతా బాగుంది అనుకుంటున్న తరుణంలో ప్రదీప్లో మళ్లీ నటన పట్ల ఆసక్తి పెరిగింది. ఈసారి ఎలాగైనా సినీ పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. కానీ ఈ నిర్ణయాన్ని కావేరి తీవ్రంగా వ్యతిరేకించింది. ఒక స్థిరమైన బ్యాంక్ ఉద్యోగాన్ని వదులుకుని అనిశ్చితితో కూడిన సినిమా రంగానికి వెళ్లడం ఆమెకు ఏమాత్రం ఇష్టం లేదు. చివరికి ప్రదీప్ ఆమెను ఒప్పించి కేవలం 1 ఏడాది మాత్రమే గడువు అడిగారు. ఒకవేళ ఆ ఏడాదిలోగా తనకు సరైన అవకాశాలు రాకపోతే మళ్లీ బ్యాంక్ ఉద్యోగానికి తిరిగి వస్తానని మాట ఇచ్చి ముంబై చేరుకున్నారు. కానీ ముంబైలో ఆయనకు ఎదురైన పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి. ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగినా ఆయనకు కనీసం చిన్న పాత్రలు కూడా దొరకలేదు. చూస్తుండగానే ఆయన భార్య ఇచ్చిన ఏడాది గడువు కూడా పూర్తయింది. కావేరి ఆయన్ని వెనక్కి రమ్మని ఎంత బ్రతిమిలాడినా తన ఆశయం కోసం ప్రదీప్ అక్కడే ఉండిపోయారు. తన మాట వినకుండా ఉద్యోగాన్ని వదులుకున్న ప్రదీప్పై కోపంతో కావేరి ఆయనకు విడాకులిచ్చి తన కొడుకుని తీసుకుని వెళ్ళిపోయింది. ఈ సంఘటన ప్రదీప్ని మానసికంగా ఎంతో కుంగదీసింది. భార్య విడిచి వెళ్లిపోయిన ప్రదీప్ మాత్రం వెనక్కి తగ్గలేదు. తనేంటో ప్రపంచానికి నిరూపించాలని 1985లో జూనియర్ ఆర్టిస్టుగా తన కెరియర్ను ప్రారంభించారు. ఆ సమయంలోనే ఆయనకు మహాభారత సీరియల్లో అశ్వత్థామ పాత్రలో నటించే అవకాశం వచ్చింది. ఆ పాత్రతో ప్రదీప్కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ నటించిన బాఘీ సినిమాలో ఒక పాత్ర దక్కింది. అలా హిందీలో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ సాగిపోతున్న ప్రదీప్ జీవితాన్ని లగాన్ సినిమా పూర్తిగా మార్చేసింది. నిజానికి ఆ సినిమాలో దేవ్ సింగ్ సోదీ పాత్ర కోసం మరొక నటుడిని అనుకున్నారు. కానీ ఆ నటుడు డేట్స్ ఇవ్వలేకపోవడంతో ఆ అవకాశం ప్రదీప్ను వెతుక్కుంటూ వచ్చింది. ఆ పాత్రలో ఆయన నటన చూసి రాజమౌళి గారు ఫిదా అయిపోయారు. తన సై సినిమాలో భిక్షు యాదవ్ పాత్ర కోసం ప్రదీప్ అయితేనే కరెక్ట్ అని భావించి ముంబైకి మేనేజర్ని పంపి మరీ ఆయన్ని పిలిపించారు. అలా తెలుగు తెరపై ఒక భయంకరమైన విలన్ ఆవిర్భవించాడు. ఇక సై సినిమా ఘన విజయం సాధించడంతో ప్రదీప్ తెలుగులో స్టార్ విలన్గా మారిపోయారు. ఆ తర్వాత ఛత్రపతి, భద్ర, స్టాలిన్ వంటి చిత్రాలతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అలాగే కొన్ని తమిళ, కన్నడ, మలయాళ సినిమాలు కూడా చేసిన ఆయన ఏ భాష నుండి అవకాశాలు వచ్చినా తెలుగుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. అది ఎంతలా అంటే చిన్న చిన్న తెలుగు సినిమాల కోసం పెద్ద పెద్ద. ఇక ఆ తర్వాత ప్రదీప్ వ్యక్తిగత జీవితం రెండోసారి కూడా చిగురించింది. మెగాస్టార్ చిరంజీవి గారి స్టాలిన్ సినిమా షూటింగ్ సమయంలో మోడల్ కళ్యాణి గారితో ఆయనకు పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య ఉన్న మంచి అండర్స్టాండింగ్ వల్ల 2007లో వివాహం చేసుకున్నారు. వీరికి కూడా ఒక బాబు ఉన్నాడు. జీవితం చాలా ఆనందంగా సాగుతున్న సమయంలో ఆయన మొదటి భార్య కావేరి మీడియా ముందుకు వచ్చి ప్రదీప్పై సంచలన ఆరోపణలు చేసింది. ప్రదీప్ తాగుబోతని, అమ్మాయిల పిచ్చి ఉందని, తనను శారీరకంగా హింసించేవాడని ఆరోపించింది. అయితే ఈ వార్తలపై ప్రదీప్ ఎప్పుడూ మౌనంగానే ఉన్నారు. కాలక్రమేణా ఒకే రకమైన విలన్ పాత్రలు చేయడంతో ఆయనకు అవకాశాలు తగ్గాయి. అప్పుడు ఆయన తన రూట్ మార్చి సరైనోడు, నేను, శైలజ వంటి సినిమాలతో కామెడీ రోల్స్ చేసి ప్రేక్షకులను నవ్వించారు. కానీ విధి చాలా విచిత్రమైనది. 2023లో ఒకరోజు అకస్మాత్తుగా ప్రదీప్ ముక్కు మరియు నోటి నుండి రక్తం రావడం ప్రారంభమైంది.
దాంతో ఎంతో భయపడిన ఆయన భార్య ఆయన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లగా పరీక్షించిన వైద్యులు ఆయనకు 4th స్టేజ్ బ్లడ్ క్యాన్సర్ ఉందని నిర్ధారించారు. ఆ వార్త విన్న ఆయన కుటుంబం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అప్పటి నుండి ఆయన నటనకు స్వస్తి చెప్పి కేవలం తన ఆరోగ్యంపైనే దృష్టి పెట్టారు. ఎంతో ఖరీదైన చికిత్స తీసుకున్నప్పటికీ క్యాన్సర్ మహమ్మారి ఆయన శరీరాన్ని పూర్తిగా దెబ్బతీసింది. చివరగా ఆగస్టు 4న పరిస్థితి విషమించడంతో ఆయన మనందరినీ వదిలి వెళ్లిపోయారు. సంపద ఎంత ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఏదీ సాధ్యం కాదని ఆయన చివరి రోజులు మనకు గుర్తు చేస్తాయి. ఇక ఆయన ఆస్తుల వివరాలకు వస్తే ఆయనకు ముంబై మరియు హైదరాబాద్లలో కొన్ని బంగాళాలు, స్థలాలు ఉండగా మొత్తం మీద ఆయన ఆస్తి 100 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. ప్రదీప్ రావత్ గారి జీవిత ప్రస్థానం మనకు ఎన్నో పాఠాలను నేర్పుతుంది. ఒక సామాన్య బ్యాంక్ ఉద్యోగి నుండి స్టార్ విలన్గా ఎదగడం వెనుక ఎన్నో ఏళ్ల నిరీక్షణ, కష్టం మరియు త్యాగం ఉన్నాయి. ఆయన కేవలం ఒక నటుడిగానే కాకుండా తన కల కోసం దేనికైనా సిద్ధపడే ఒక పోరాట యోధుడిగా, మనధుడిగా మన గుర్తుండిపోతారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనమందరం కోరుకుందాం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.